ఇంకా ఘోరం ఏంటంటే క్లియర్గా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో 3.5 లక్షల కోట్ల అప్పు చేసినాం అని బాధాపుగా చెప్పాడు. కానీ మళ్ళీ అదే తొండి మాట కూడా మాట్లాడారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసింది, వాటికి మేము కడుతున్నాం అనే అబద్ధ మాటలు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దురదృష్టకరం. పార్లమెంటులో బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో గతంలో చేసిన అప్పులు ఎంత, ఈ మధ్య చేసిన అప్పులు ఎంత అని అడిగితే క్వశ్చన్కు జవాబుగా 9.5 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వంలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే అని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. పార్లమెంటులో చెప్పిన దాన్ని కూడా వీళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా. ఇది వాస్తవం. 2,80,000 కోట్లు మాత్రమే 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పు. అన్నట్టు మా ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు పెట్టి అన్ని అయిపోతారు, కేవలం నియామక పత్రాలు మాత్రమే హంగామగా స్టేడియంలో మీటింగ్ ఇచ్చారు. గతంలో మా ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడు కూడా హంగామా చేయలే. ఎందుకంటే అది రొటీన్ ఇచ్చేది కాబట్టి ఇచ్చామని. ఈయన మంది మేము ఇచ్చినవి మావి అని చెప్పుకుంటాడు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి ఈ రకంగా చెప్పుకోవడం. పబ్లిక్ మీటింగ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు. మొత్తం వల్ల ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది కేవలం వాళ్ళ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు చేసినట్టు ఎంత గొప్ప. అసలు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేతనైతే లేదు, ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా సమకూర్చాలనే చేతనైతే వాళ్ళకి వస్తలేదు, తెలియలేదు. అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద గప్పాలు, చేసేటి సున్నా. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకొని ఈరోజు లబో దిగు అంటా ఉన్నారు. 100 రోజులు అన్నది ఇప్పుడు 1000 రోజులు అయింది, దాదాపు 1000 రోజులు దగ్గరకు వచ్చింది. 100 రోజుల్నే అన్నీ చేస్తాం, 6 గ్యారంటీలు అమలు చేస్తాం అని గ్యారంటీ కార్డులు ఇల్లు వంచి అందరికీ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి, రాజీవ్ గాంధీ తీసుకొచ్చి ఒకసారి హామీ, ప్రియా గాంధీ ఒకసారి హామీ, సోనియా గాంధీ మహిళలకు హామీ, ఇన్ని రకాల ఇంతమందితో హామీలు ఇప్పించి ప్రజలు మోసం చేసి ప్రభుత్వాలకు వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఒక్కటి చూపించమనాలి, ఒక్క పని. మూసిని పుడుస్తా, మూసిని పంచుందరం చేస్తా, చెవుడొద్దని చేయవద్దని. తిననిక దిక్కులేదు, నువ్వే మాట్లాడతావు. వాళ్ళ మూసికి 1,00,000 కోట్లు పెడతా అంటావు. మూసిని సుందరీకరణ చేయడానికి 16,000 కోట్లతో మంచి ప్రమాణం చేస్తాను. మా గవర్నమెంట్లో అన్ని చేసిన సగం పనులు అయినాయి. కాబట్టి మీ మీడియా ద్వారా, మీ మిత్రుల ద్వారా, మీడియా సోదరుల ద్వారా ప్రజలకు తెలియాలి, ప్రజలు ఆలోచించాలి, ప్రజలు చర్చ జరపాలి. రాష్ట్రం దివాలా తీసుడు ఖాయం. మొన్ననే ఎవరు మాట్లాడుతున్న ప్రతిపక్ష వేరే పార్టీల వాళ్ళు మరో శ్రీలంక అయితే తెలంగాణ ఖచ్చితంగా అయ్యేటట్టే కనిపిస్తుంది, ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కడోళ్ళు అక్కడ పిక్క తింటే మరి గదే పడితే అక్కడ శ్రీలంకలో ఏదైతే ప్రజలు ఆ ప్రభుత్వానికి నాయకులు అంటే బుద్ధి చెప్పిండ్రో తెలంగాణలో కూడా గదే పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఉన్నంత అయిపోయింది, సగం టైం అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు అయితే ఎలక్షన్ వాతావరణం వచ్చేసి 1 సంవత్సరంన్నరకే అంటే పాపం ఇప్పటి నుంచి చెప్తారు ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇంకా 3 ఏళ్ళు అంటున్నాడు. అంటే మీరు ఇంకా ఆగుంటే మేము దోసుకుంటామని. 29 అయితే 20 అంటే 6 నెలలు పెరుగుతుంది మా పాలన.
ఇంకో 6 నెలలు పీక తినే పరిస్థితి ఉన్నది.